నేను అదే ఆలోచిస్తున్నాను అమ్మాయిగారు. కోమలి నాకు తాయెత్తు కట్టి నేను వాళ్ళకి అడ్డం రాకుండా వాళ్ళు చెప్పినట్టు చేయాలని చూశారు. మనకి తెలిసిపోయింది కాబట్టి ఎలాగోలా సరిపోయింది. లేదంటే వాళ్ళకు మరింత బలం ఏర్పడేది. ఈసారి ఎలాగోలా కోమలి ట్రాప్కి దొరకకుండా బయటపడ్డాం. కోమలిని ఇలాగే వదిలేస్తే రోజు ఏదో దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. కోమలికి చెక్ పెట్టాలి అమ్మాయి గారు. కోమలికి చెక్ పెడితే అత్తయ్య దీపక్లకు కూడా చెక్ పెట్టినట్టే కదా రాజు. నువ్వెన్నైనా చెప్పు రుక్మిణి, నేను అమ్మాయి గారిని మోసం చేయలేను, చెయ్యను కూడా. ఈ జీవితానికి నాకు భార్య అంటే అమ్మాయి గారు మాత్రమే. మరెవరిని భార్యగా ఊహించుకోలేను. నువ్వు నీ జీవితం గురించి ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది. రుక్మిణి, నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇంత సులువుగా ఎలా చెప్తున్నావు రాజు? ఈ మాట నా మెళ్ళో తాళిబొట్టు కట్టక ముందు చెప్పుండాలి కదా రాజు. ఇప్పుడు చెప్తే నేనేం చేయాలి రాజు? నేనేం చేయాలి చెప్పు రాజు, చెప్పు. నువ్వేం చేసుకుంటావు అది నీ ఇష్టం. ఇంతకాలం అమ్మాయి గారిని దూరం పెట్టాను. అమ్మాయి గారిని నేను ఎంత బాధ పెట్టానో నాకు తెలుసు. రాజు రూపతో మాట్లాడుతుంటే నేను కట్టిన తాయెత్తు పనిచేయలేదేమో అనుకున్నా, కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఇంతకు మించి అమ్మాయి గారిని బాధ పెడితే నేను మనిషినే కాదు. గుడ్ బై రుక్మిణి. ఏం మాట్లాడాలి రాజు? ఏం లేదు పెద్దయ్య, అమ్మాయి గారు తీసుకున్న నిర్ణయాలని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఏ విషయం గురించి అంటున్నావు రాజు? ఈ ఆస్తి గురించి పెద్దయ్య. నేను అడగకుండానే నా మనసులో ఉన్న కోరిక తెలుసుకుని అడుగుతున్నాడా ఏంటి? ఆస్తి నా పేరు మీదకి రాయించేసేలా ఉన్నాడు. అంటే తాయెత్తు నేను అనుకున్న దానికంటే చాలా బాగా పనిచేస్తుంది. అదే పెద్దయ్య, అమ్మాయి గారు ఈ యావదాస్తిని దేవాలయానికి సంబంధించిన ట్రస్ట్కి రాసిస్తాను అని చెప్పారు కదా పెద్దయ్య. ఆ రోజు అమ్మాయి గారికి జరిగిన ప్రమాదం వల్ల ఆ పని చేయలేకపోయాం. ఇప్పుడు అమ్మాయి గారు మన మధ్యలో ఉన్నారు. హ్యాపీగా ఉన్నారంటే కారణం ఆ భగవంతుడే. కాబట్టి ఆ రోజు ఆగిపోయిన కార్యక్రమం ఇప్పుడు పూర్తి చేద్దాం పెద్దయ్య. ఏం మాట్లాడుతున్నావు రాజు? నేను ఆస్తి మొత్తాన్ని ట్రస్ట్కి రాసిద్దామని అన్నానా? అప్పుడు అన్నాను, కానీ ఇప్పుడు అనలేదు కదా రాజు. మనిద్దరి గురించి నాన్నతో మాట్లాడాలని కదా రాజు పిలిచావు. ముందు అది మాట్లాడు. ముందు ఆస్తిని దేవాలయం ట్రస్ట్కి రాసిద్దామని చెప్పండి అమ్మాయి గారు. రూపక ఆస్తి మీద వ్యామోహం లేదని ఆ రోజు చెప్పింది కదా. ట్రస్ట్కి రాసివ్వాలనే గొప్ప నిర్ణయం కూడా తీసుకుంది. అలాంటిది ఇప్పుడు ఎందుకు కాదంటుంది? యమరూప, అవునా? నేనెందుకు కాదంటాను? అలాగే రాసిద్దాం. అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఆస్తి మొత్తం ట్రస్ట్కి రాసివ్వాలని రూప చెప్పినట్టు మీరెందుకు నాకు చెప్పలేదు?
ఇదేంటి శివంగిలా ఎగురుతుంది? ఈ కోపమే రోజు రోజుకి దీని మీద ఇష్టం పెరిగిపోతుంది. స్టార్టింగ్లో నీకు చెప్పాను కోమలి, నువ్వే మర్చిపోయినట్టున్నావు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి. ఎలాగైనా ఆస్తిని ట్రస్ట్కి రాయనివ్వకుండా నేను ఆపుతాను. ఇవన్నీ జరిగే పనిలా కనిపించట్లేదు విజయాంబిక గారు. అటు తిరిగి ఇటు తిరిగి నా మెడకే ఉచ్చు బిగించేలా అనిపిస్తోంది. నాకు ఈ ఆస్తి కంటే అశోక్తో పెళ్లి ముఖ్యం. ఇన్ని రోజులు మీరు చెప్పినట్టు చేసినందుకు నాకు కొంచెం డబ్బు ఇవ్వండి చాలు. నేను ఈ రాత్రికే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నీకైనా పిచ్చి పట్టిందా కోమలి? ఇంతకాలం ఉండి ఆఖరి నిమిషంలో తప్పుకుంటాను అంటున్నావు. ఒకవేళ తప్పుకున్నా నా తమ్ముడు ఊరికే వదిలేస్తాడనుకుంటున్నావా? అవును కోమలి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం నీకే మంచిది కాదు. నువ్వు ఇలా పొట్టి చేతులతో వెళ్ళడం మాకు ఇష్టం లేదు. ఈ రాత్రికేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. తొందరలోనే మన పని ముగించుకొని ఎవ్వరి దారి వాళ్ళు చూసుకొని వెళ్ళిపోదాం. ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనేది రేపు ఆలోచిద్దాం. ఇప్పటికైతే పడుకో కోమలి.